హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మరి కొన్ని గంటల్లో పెన్షన్ ప్రారంభం అండి. వాలంటీర్లే తెచ్చి ఇస్తారా లేదా ఎలా అనేది వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారిని దూరంగా ఉంచాలని అయితే నిర్ణయించిన ఈసీ ఇవాళ మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అంతా ఒకేలా కాకుండా వివిధ రకాలుగా చేయాలని అయితే నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అయితే చేసింది. దీంతో ప్రభుత్వం రేపటి నుంచి అనగా ఈ రోజు నుంచి పంపిణీకి వీలుగా సవరించిన మార్గదర్శకాలను అయితే వివరించింది. సో పెన్షన్ పంపిణీపై సవరించిన విధి విధానాలను ప్రభుత్వం ఇవాళ నుంచి ప్రకటించింది. దీని ప్రకారం రేపు మధ్యాహ్నం నుంచి ఈ నెల 6 లోపల పెన్షన్ అయితే పంపిణీ చేయాలని అయితే ఆదేశాలు ఇచ్చారు. అలాగే కేటగిరీ వారీగా పెన్షన్ పంపిణీ విధి విధానాలు అయితే ఇచ్చారండి. అంటే కొంతమంది ఇంటి వద్ద నగదు పంపిణీ చేయాలి, అలాగే మిగిలిన వారికి గ్రామవార్డు సచివాలయం వద్ద పంపిణీ చేయాలని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దివ్యాంగులు ఎవరైతే లేవలేని వారు ఉంటారో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటారో వారందరికీ కూడా అస్వస్థతకు గురైన వారు, మంచాన పడ్డవారు, వృద్ధ వితంతువులు వీరందరికీ కూడా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలైతే నిర్ణయం తీసుకున్నారండి. సో వారైతే సచివాలయాల్లో వచ్చి క్యూలో నిలబడలేరు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి, ఇక గ్రామవార్డు సచివాలయాలకు చాలా దూరంగా ఉన్నవారు కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేయాలని అయితే కలెక్టర్లో ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లు 2,66,000 మంది ఉండగా ఇప్పుడు వచ్చేసి 1,27,000 మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నారు. సో వారితోనే ఈ పని అయితే చేపిస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు ఏదైతే ఉన్నాయో, సో ఈరోజు మనకైతే పెన్షన్లు అయితే ఈరోజు ఇవ్వడం అయితే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో వెళ్ళి మీరైతే పెన్షన్ తెచ్చుకోండి. లేవలేని వారైతే మీ దగ్గరికి వారు రావడం అయితే జరుగుతుంది. అది ఎలా అనేది మీ సచివాలయంలో అయితే మీరు ఒకసారి కనుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఇదండి ఇప్పటివరకు ఉన్న మన తాజా సమాచారం పెన్షన్లకు సంబంధించి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే అప్డేట్ అయితే తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.